యేసయ్య మార్గంలో నడిపించబడే లక్షణం ఏమిటో తెలుసా? అంత ఘోరాతి ఘోరంగా బాధ పెట్టినా వారు ఏమి చేస్తున్నారో వెరగరని క్షమించి వారి మేలు కొరకు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెబుదామా? ఒకవేళ ఎవరైనా గాయపడినట్టుగా మాట్లాడితే తెలుసో తెలియక అంటే నువ్వు ప్రార్థన చేసి వారిని కలుపుకొని పోవాలి, కానీ బిగబట్టుకుంటే నీవు దేవుని పావురంలో కనబడ్డావు. కానీ ఆకి గుణం ఇది. నువ్వు వెలుగు సంబంధమైన విధానంలో ఉండవు, కానీ నువ్వు చీకటి సంబంధివి. అందుకనే మనము ధన్యులుగా ఉండాలంటే ఈ అనుభవంలో మనం జీవించాలి. స్తోత్రం చెబుదామా? చెప్పండి హల్లెలూయా. మీ ఇంట్లో ఎవరైనా మాట్లాడుకోకుండా ఇప్పుడే మాట్లాడుకోండి. దేవుని స్తోత్రం. ఇప్పుడే సమాధానపడి, ఇప్పుడే క్షమించండి, ఇప్పుడే ప్రార్థన చేయండి. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు అలా ప్రార్థన చేస్తే దేవుడు మీ ఇంట్లోలను బాగు చేస్తాడు, వాళ్ళ హృదయాలను బాగు చేస్తాడు, వారి ప్రవర్తన బాగు చేస్తాడు. కుష్ఠ రోగాన్ని బాగు చేశాడో మీ కుటుంబంలో ఉన్న సమస్యలను మార్చాడా? స్తోత్రం చెప్పండి. నువ్వు కోపంగా ఉన్నంత వరకు, నువ్వు బిగబట్టుకొని ఉన్నంత వరకు, నువ్వు మాట్లాడకుండా ఉన్నంత వరకు, నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నంత వరకు నీ కుటుంబంలో ఆ సమస్య ఉండనే ఉంటుంది. ఆ కీడు ఏలుబడి చేస్తూనే ఉంటుంది, ఆ అసమాధానం ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ఒక సాత్వికుడుగా దేవుడి బిడ్డగా తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఉన్న కీడు, నీ కుటుంబంలో ఉన్న శాపము, నీ కుటుంబంలో ఉన్న చీకటి, నీ కుటుంబంలో దరిద్రము, మీ మధ్యలో ఉన్నటువంటి సమాధానాన్ని పాడు చేయి అంధకార క్రియలన్నీ లైవ్ అయిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక.